Hi, hello, this is CA Narendra from Vedic. I am your accounts faculty at different levels of CA and CMA. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన వేదిక్లో సిఏ ఫౌండేషన్ అండ్ సిఎంఏ ఫౌండేషన్ కోర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎవరికి అని అంటే రీసెంట్గా మన మార్చ్ 13 ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఆ స్టూడెంట్స్కి మన వేదిక్లో బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే చూడండి ఒకసారి మార్చ్ 30 2026లో స్టార్ట్ అవుతుంది. మార్చ్ 30 2026 అంటే ఈ మంత్ ఎండ్లో స్టార్ట్ అవుతుంది. ఓకేనా. మొన్న మార్చ్ 13th ఎగ్జామ్స్ అయిపోయిన స్టూడెంట్ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఎప్పుడు రాస్తాడు మన కాలేజ్లో జాన్ 27లో రాస్తాడు. అండ్ సిఎంఏ ఫౌండేషన్ ఎప్పుడు రాస్తాడు డిసెంబర్ 2026లో ఎగ్జామ్ అపియర్ అవుతారు మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్. అండ్ స్టూడెంట్స్కి మన వేదిక్ ఏం ప్రొవైడ్ చేస్తుంది సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ కావచ్చు సిఎంఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ కావచ్చు క్లాసెస్ ఎలా ఉంటాయి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అనడానికి డీటెయిల్స్ ఒకసారి చూడండి. క్లాసెస్ ఎలా ఉంటాయి మీరు రెగ్యులర్గా ఫేస్ టు ఫేస్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు రెగ్యులర్గా కాలేజ్కి వచ్చి క్లాసెస్ విని వెళ్ళొచ్చు. లేదు సార్ మాకు హైదరాబాద్ రాలేము మేము ఇంట్లో కూర్చొని చదువుకుంటామనంటే వాళ్ళకి ఆన్లైన్గా మనం క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా. సో బోత్ ఫేస్ టు ఫేస్ అని రావచ్చు లేదా ఆన్లైన్లో క్లాసెస్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. అండ్ క్లాస్ టైమింగ్స్ ఫేస్ టు ఫేస్ వాళ్ళకి క్లాస్ టైమింగ్స్ ఏంటివి అని అంటే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు క్లాసెస్ జరుగుతాయి. అండ్ 5:30 నుంచి 8 వరకు నైట్ 8 వరకు స్టడీ అవర్స్ రెగ్యులర్గా ఉంటాయి. ఇవి క్లాస్ టైమింగ్స్ అండ్ క్లాసెస్ ఎలా జరుగుతాయి. నెక్స్ట్ ఏంటి అని అంటే ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయంటే ఎవ్రీ సాటర్డే అండ్ ఎవ్రీ మండే ఉంటుంది. టోటల్ మీకు సిఎంఏ ఫౌండేషన్ కావచ్చు సిఏ ఫౌండేషన్ కావచ్చు టోటల్ మీకు ఉండే సబ్జెక్ట్స్ ఎంత 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో 2 సబ్జెక్ట్స్ సాటర్డే రోజు ఉంటాయి, 2 సబ్జెక్ట్స్ మండే రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. మరి ఇప్పుడు క్లాసెస్ ఎప్పుడైపోతే ప్రిపరేషన్ ఎలా ఉంటుందని అంటే మనం సిఏ ఫౌండేషన్ వాళ్ళకి 6 months క్లాసెస్ ఉంటాయి అండ్ ప్లస్ 3.5 months ప్రిపరేషన్ ఉంటుంది. దాని తర్వాత జాన్ 27లో ఫస్ట్ ఎగ్జామ్ రాస్తారు మీరు. అండ్ సిఎంఏ ఫౌండేషన్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అని అంటే 5 months క్లాసెస్ ఉంటాయి, దాంతోపాటు 3 months ప్రిపరేషన్ ఉంటుంది. టోటల్గా ఎప్పుడు రాస్తారు మీరు ఎగ్జామ్ డిసెంబర్ 2026లో మీరు ఎగ్జామ్ రాస్తారు. ఇదనమాట మీరు క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి, ప్రిపరేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు రాస్తారు. నెక్స్ట్ మన వేదికలో జాయిన్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఐదర్ సిఏ ఫౌండేషన్ కావచ్చు లేదా సిఎంఏ ఫౌండేషన్ కావచ్చు చేసే ప్రతి ఒక్క స్టూడెంట్కి అందరికీ డిగ్రీ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇంకోటి ఏంట్రా అంటే ఒకవేళ మీ పేరెంట్స్ కనుక స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీకు డిగ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రాదమ్మా, మీరు ఫీ పే చేసుకోవాల్సి ఉంటుంది. నామినల్ ఫీజు పర్ యానం 6,000-7,000 ఉంటుంది మన దగ్గర. ఇది డిగ్రీ ఫీజు. ఓకేనా. సిఏ అండ్ సిఎంఏ స్టూడెంట్స్ అందరికీ ఫీ స్ట్రక్చర్ మన వేదికకి మీరు ఏదైతే ఫీ పే చేస్తారో దాంట్లో అన్నీ ఉంటాయి నాన్న. కోచింగ్ ఉంటుంది, మెటీరియల్స్ ఉంటాయి, స్టడీ అవర్స్, ఎగ్జామ్స్ అన్నీ కలిపే ఫీజు ఉంటుంది. మళ్ళీ మీకు సపరేట్గా కోచింగ్ ఫీజు, మెటీరియల్స్కి, స్టడీ అవర్స్కి, ఎగ్జామ్స్కి అలా ఫీజులు ఏమి ఉండవు, అన్నీ కలిపే ఉంటాయి. నెక్స్ట్ ఈ మధ్యలో ప్యాకేజ్ అప్ టు ఫైనల్ అనేది కామన్ అయిపోయింది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఏ ఫౌండేషన్ నుంచి సిఏ ఫైనల్ వరకు, సిఎంఏ ఫౌండేషన్ నుంచి సిఎంఏ ఫైనల్ వరకు ఇలా ఫీజెస్ ఉంటున్నాయి. బట్ మన దగ్గర ప్యాకేజింగ్ సిస్టమ్ అనేది లేదు. ఎందుకనంటే ఇప్పుడు సిఏ ఫైనల్లో లేకపోతే సిఎంఏ ఫైనల్ ఎప్పుడు రాస్తారు స్టూడెంట్ ఆఫ్టర్ 3-4 years. ఎందుకంటే సిఏ అనేది ఆల్మోస్ట్ 4 to 5 years కోర్స్ అనమాట. సిఎంఏ తీసుకుంటే ఆల్మోస్ట్ 3 to 4 years కోర్స్ ఇది. అప్పుడు ఎప్పుడో మీరు 4 years తర్వాత 5 years తర్వాత రాసే ఎగ్జామ్స్కి ఫైనల్ ఎగ్జామ్స్కి ఇప్పుడే ఫీజు తీసుకోవడం కరెక్ట్ కాదని మా ఒపీనియన్ అనమాట. సో కాబట్టి మనం ఫైనల్ సిస్టమ్ పెట్టలేదు, అంటే ప్యాకేజ్ సిస్టమ్ పెట్టలేదు. ఇప్పుడు సిఏ ఫౌండేషన్కి ఫీజు ఫౌండేషన్లోనే కట్టాలి, ఇంటర్ అనేది ఇంటర్లోనే కట్టాలి, ఫైనల్ ఫీజు ఫైనల్ అప్పుడే కట్టాలి. సో ఏ లెవెల్ ఫీజు ఆ లెవెల్ ఫీజు అనేది తీసుకుంటాం మనం. టోటల్గా ఒకటేసారి మొత్తం ఇప్పుడే కట్టేయను అనే సిస్టమ్ మన దగ్గర లేదు. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.